ఓవైపు పాత మిత్రులను కలుస్తున్న ఆనందం, మరోవైపు ఆచార్యులను సన్మానించుకోనున్న సంతోషం వెరసి మా సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం చాలా బాగా జరిగింది. 2000-2001 బ్యాచ్కి చెందిన మేము కేశవ్ నగర్ శిశు మందిర్లో 10th క్లాస్ పూర్తి చేసుకున్నాం. 6 నెలల పాటు సుదీర్ఘ ఆలోచనల తర్వాత అక్టోబర్ 5వ తేదీన ఈ ప్రోగ్రాం చేయాలని మేమైతే ఫిక్స్ అయ్యాం. సో అందుబాటులో ఉన్న ఆచార్యులందరినీ కూడా పిలిచాం. పండగ సమయం అంటే అక్టోబర్ 5 పండగ సమయం, దసరా సమయం కావడంతో చాలామంది టీచర్స్ అయితే అందుబాటులోకి రాలేదు. అలాగే కొంతమంది మా తోటి మిత్రులు కూడా ప్రోగ్రాంకి అయితే హాజరు కాలేకపోయారు. నమస్తే. మొదటగా ఆచార్యులందరినీ పూలతో సన్మానించి ఆహ్వానించాం. తర్వాత ఆచార్యులు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్యులకు, ఉపాధ్యాయులకు అందరికీ మన యొక్క స్వాగతం సుస్వాగతం. మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరణందమండితకరా పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిః దేవై సదా. ముందుగా విద్యార్థులందరూ తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రయోజకుడిగా తీసుకువెళ్ళినందుకు ఈ పాఠశాలకు ముఖ్యంగా మా గురువులందరికీ సమర్పణంగా ధన్యవాదాలు. నా పేరు పల్లవి. నేను పూర్వ శిశు నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుతున్నాను. మా ఇద్దరు సిస్టర్స్తో పాటు మా ఇద్దరు సిస్టర్స్తో ఇక్కడే చదువుతున్నాను. ప్రస్తుతం నేను ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్నాను. మార్నింగ్ 4 గంటల నిద్ర లేచి మీరు మీ దగ్గర ట్యూషన్కి వచ్చారు. అలాగే మన ప్రిన్సిపాల్ సార్ నన్ను కల్చరల్ ప్రోగ్రామ్స్లో మంచి మీరు సపోర్ట్ ఇచ్చారు. మీరు ఎస్పార్టీ మేడం ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకోటి నన్ను మీకు అందరికీ ఎట్లా తెలిసిందంటే 10th నాకు విద్యలో పడింది మేడం. అటు పాస్ కాదు ఇటు పేరు కాదు. మీ అందరికి తెలియాలని చెప్తున్నా.
అదైతే మీకు తొందరగా గుర్తొచ్చింది. నా నెంబర్ చూసుకుంటే మార్క్ లిస్ట్ నా నెంబర్ లేదు, అయిపోయింది అనుకున్నాం. అదే ఫెయిల్లో లేదు, పాస్లో లేదు. ఏమైంది అని చెప్పి బోర్డుకి వెళ్ళి చెక్ చేస్తే నాకు 10th ఒకప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది. నేను ఎప్పుడైనా సపరేట్ కూర్చోబెట్టి రాలేదు. సాంస్క్రిట్ పేపర్ మిస్ అయ్యింది, అక్కడ కనిపించలేదు. దానివల్ల విజయాల్లో పెట్టాను. కానీ తెలుగులో పాస్ అవ్వడం వల్ల దాని తర్వాత పాస్ చేసేసాను. తెలుగులో 53 మార్క్స్ వచ్చాయి. ఆ 53 మార్క్స్తో పాస్ అని చేశాను. తెలుగు వేస్ట్ అనుకున్నా. నన్ను రాయమన్నాను, కథ రాయే చూద్దాం ఎలా రాస్తామని అడిగారు. ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా తప్ప అప్పుడు విన్నాను. తెలుగు ఇంత తప్ప, ఇంగ్లీష్ అయితే రాసేవచ్చు, ఇంగ్లీష్లో ఏదైనా ఉంటాయి, తెలుగు 56 అంటే తెలుగు ఇంత తప్ప అప్పుడు తెలిసింది నాకు. అంటే తెలుగు గొప్పతనం అంటే ఈ స్కూల్లో అందుకే నన్ను జాయిన్ చేశారా నా తల్లిదండ్రులు. అదొక గొప్ప విషయం చెప్పుకుంటాను ఇక్కడ. అంటే తెలుగు గొప్పతనం. ఇంకా నన్ను బాగా కొట్టింది మేడం అంటే నన్ను అంటే నేర్పించడానికి, అంటే వాళ్ళు బాగా అని కాదు కానీ మనం బాగా చదవాలనే ఉద్దేశంతో మనం బాగా చేసిన తర్వాత నేను మేడం నాకు 7th క్లాస్లో బయట మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అప్పు చేస్తే సార్ రాంబాబు గారు నాకు మ్యాథ్స్లో ట్యూషన్కి వెళ్ళాలని, ఇక్కడ కూడా ట్యూషన్ కాదు స్కూల్లో కూడా బాగా చెప్పుకుంటారు. ట్యూషన్కి ఎవరు వెళ్తారంటే స్కూల్ అర్థం కాదు వాళ్ళు, నాకు అర్థం కాదు. తర్వాత శివనారాయణ గారు మీరు మ్యాథ్స్ ఎవరికైనా సినిమా ఫీల్డ్లో నటించాలన్నా ఇలా చేయాలి. నేను ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ బ్యానర్లో అదే జబర్దస్త్ వస్తుంది కదా ఈటీవీలో, దాంట్లో నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. దాంట్లో అంటే ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఏదైనా వచ్చి మాట్లాడితే చిన్న కాబట్టి చాలా కష్టపడాలి, ఓపిక ఉండాలి. సినిమా గురించి వచ్చినప్పుడు అది మాత్రం కష్టంగా చెప్తాను. థ్యాంక్ యూ. సదాచారం సదాచారం అవన్నీ తీసుకెళ్ళి మన పిల్లలతో బాగా షేర్ చేసాము. కొన్ని నాటకాలు అవన్నీ కూడా వేయించారు సార్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి నాకు సన్మానం కూడా చేశారు సార్ మా స్కూల్లో. వేరే స్కూల్లో టీటీసీ మెంబర్గా కూడా ఇచ్చారు సార్. నేను బీఈడీ కంప్లీట్ లేదు సార్. ఎన్ఐఎంఎస్ 10th క్లాస్లో మ్యాథ్స్ చాలా కష్టం ఉండేది. రాంబాబు సార్ దగ్గర కంటిన్యూ మొత్తం నేను ట్యూషన్ చేశాను. సార్ నన్ను గుర్తుపట్టలేదు. మ్యాథ్స్ వల్ల అది సార్ వల్ల 100% మార్క్స్ సార్ వల్ల వచ్చాను. 63 మార్క్స్ వచ్చినాయి. కొద్దిగా మంచిగా అనిపిస్తుంది సార్. మేడం ఎస్పార్ట్ మేడం టీచర్ రాలేదు కానీ సార్ మేడం గురించి నాకు కొద్దిగా అనుభవం. ఇప్పుడు సాధించినట్టు రావడానికి కారణం మనకు ఆయన ఎదుగుతుంది. మంచి నాకు దగ్గర నేర్పించి మంచిగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు మంచిగా. థ్యాంక్స్ సార్. అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా బాగా ఇక్కడ నేను చెప్పింది ఓన్లీ 2 years 9th and 10th. అది అయిపోయాక మళ్ళీ ఇంటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ స్కూల్లో చదువు సంస్కారంతో పాటు జీవితాన్ని చాలా కష్టపడ్డాము పెళ్లి చేసుకోవడానికి కూడా. ఇంకా స్కూల్లో విషయాలంటే నేను 5th క్లాస్లో స్కూల్లో జాయిన్ అయ్యాను. సాయి విజయలక్ష్మి టీచర్ నేను ఫస్ట్ చూసాను స్కూల్కి వచ్చినప్పుడు. సో నా ఏజ్ ప్రకారము సరిపోదని చాలా, అంటే నాకు తెలిసిన క్లాస్లో నేను అందరికంటే చిన్నదాన్ని. ఏజ్ మార్చి టీచరే హెల్ప్ చేశారు. ఆగస్ట్ పెట్టాను, డిసెంబర్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత ఎస్పార్కి టీచర్ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకొని అసలు తెలుగు మీడియం స్టూడెంట్ అంటే మీరు జాబ్ చేయగలుగుతారా అన్న స్టేజ్లో మేము కంప్లీట్ చేసాం యాక్చువల్గా. కానీ టీచర్ వల్ల ఆ గ్రామర్ నేర్చుకోవడం వల్ల తర్వాత మీటింగ్స్ కానీ ఏమైనా నేను ఈ స్కూల్ ఫౌండర్ వారి యొక్క ఆలోచన చిన్న
తప్పిదాల వల్ల ఒక 8th క్లాస్ ఇక్కడ 1 ఇయర్ ఎస్కేప్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కొత్త ఎన్విరాన్మెంట్ నేను బాగా చదివాను కూడా అక్కడ 4th వరకే అనమాట స్కూల్. బట్ 8th నుంచి ఇక్కడ రావాల్సి వచ్చింది. బట్ ఒకటేసారి కొత్త ఎన్విరాన్మెంట్ నాకు ఊహించుకోలేకపోయాను. అంటే కానీ అవ్వలేదు. మళ్ళీ మా పేరెంట్స్ అడిగి నేనే ట్యూషన్ జాయిన్ అవుతాను, మళ్ళీ నేను మ్యాథ్స్ ప్రూవ్ చేయించుకోవాలని చెప్పి అన్నారు. అయితే ఆ రోజు ట్యూషన్ జాయిన్ చేయించారు. మళ్ళీ అదే 8th క్లాస్ మళ్ళీ క్వార్టర్లీ ఎగ్జామ్లో 90%. మళ్ళీ అల్టిమేట్గా మళ్ళీ 10th వరకు దీన్ని ఈ ట్రిప్ వదులుకోలేదు. మళ్ళీ అదే 10th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్కి 92 మార్క్స్ ఇక్కడ స్కూల్ క్లాస్ నేను టాపర్ మ్యాథ్స్లో. ఓకే అట్లా మ్యాథ్స్లో మీరు ఇన్స్పిరేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తగిలింది అక్కడనే, వేసింది అక్కడనే. అట్లా అని నేను సిరీస్ ప్రకారం చెప్పాను. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ పెద్దగా అవ్వదు. ఇక ఇంటర్మీడియట్ అయినా నేను ట్రై చేశాను. ఇంటర్మీడియట్ కూడా నా అంతా నేనే కృషి చేశాను. బట్ ఇంగ్లీష్ రావట్లేదు ఒక చిన్న ఫీలింగ్తో నేను స్కూల్ మానేశాను. కంటిన్యూ చేయలేదు 10th వరకు. నేను ఇక్కడ చదువుకున్నప్పుడు తెలుగు మీడియము, మా కజిన్స్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం, నేను ఒక్కడే తెలుగు మీడియం మాత్రం చదువుతున్నాను. సో మా అమ్మ నాన్నకి అప్పట్లో ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు తెలుగులో చెప్పగలుగుతాం అనుకుని జాయిన్ చేశారు. కానీ వాళ్ళు ఏం చెప్పకపోయింది, ఏది నేర్చుకున్నా మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో ఇంటర్మీడియట్ కష్టం మీద ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను. సో ఇంగ్లీష్ మీడియం చేసి మార్కెటింగ్ సైడ్ చేద్దామని చెప్పేసి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సైడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకటి ఏంటో ఇంతైనా హోంవర్క్ నువ్వు వచ్చి చెప్పినావు, అందుకే హోంవర్క్ ఎక్కించాను. మళ్ళీ వచ్చేది, మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే నువ్వు ఒక్కరినే హోంవర్క్ ఇట్లా అందరికీ ఇవ్వాలి. నాకు ఈ సంవత్సరం ఎక్కువ ఉండే 6th 7th తర్వాత నాకు తగ్గిపోయింది. కానీ ఆ భయం పిల్లలు కొంచెం బాధ్యత సంస్కారం అనేది నేర్చుకుంటారు కదా అని అందరూ వేస్తున్నాను అని అమ్మ ఊరు అలా వేస్తున్నాము పిల్లల్ని సంస్కృతి. సో ఇక్కడ నేను నేర్చుకున్న తర్వాత అర్థమైంది. సో మన శిశు మందిలో చదివాను కాబట్టి మన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రజెంట్ అయితే నేను ఉన్నట్టు అని మన స్కూల్ నుంచి నేర్చుకున్నాను. సంస్కారమైన పద్ధతైన బాధ్యత, సంస్కృతి, ఫ్యామిలీ అని. ఇక్కడ టీచర్స్ గురించి చెప్పాలంటే లలితకుమారి టీచరు, శైలజ టీచరు, గౌరీ టీచరు, రాంబాబు సారు, శివనారాయణ సార్ అయితే మ్యాథ్స్ నేను రాంబాబు సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేదాన్ని. అక్కడ మా స్కూల్లోనేమో శివనారాయణ సార్ మ్యాథ్స్ అక్కడ కరెక్ట్గా అర్థమయ్యేది కాన్సెప్ట్. ఇక్కడ కొంచెం ఏంటి తేడా కనపడుతున్నది. మళ్ళీ అర్థం కాలేదు తిప్పు తీసుకొచ్చాను, గట్టిగా పట్టాడు. అప్పుడు మనకి తలతిప్పు మళ్ళీ నేను రాంబాబు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ అర్థమైంది, అక్కడ మీకు అర్థం కావట్లేదు మాకు మెథడ్ వాళ్ళు అప్పుడు మనం చెప్పేవాళ్ళం. తర్వాత మోహన్ సార్ గారు బాగా చెప్పేవారు. సార్ వస్తున్నారంటే మాకు అసలు గడగడ ఇలా ఉంటే అసలు ఎంగేజ్ చేసి నా సొంతంగా ఒక కంపెనీ స్థాపించి ఇప్పుడు ప్రస్తుతము రైల్వే కాంట్రాక్ట్స్ చేస్తాను. సో ఈ స్కూల్ ఏం నేర్పించిందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో 10 మంది ఎంప్లాయీస్, అంటే నా దగ్గర ఉన్న 10 మంది ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు వచ్చేసి కడపలో శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి ప్రస్తుతం కంపెనీ తరఫునే వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇచ్చి వాళ్ళ యొక్క సార్ మీరైతే క్లాస్లో నేను ఇంత ఉంటుంటే అందుకొని గట్టిగా క్లాస్లో అందరికంటే పొట్టిగా నేనే ఉంటుండే. మా మోహన్ కూడా, మోహన్ ఇంకో ఫ్రెండ్ అతను కూడా బాబు. ఇంకా చెప్పాలి అంటే హిందీ అంటే మోక్షద టీచర్ ఫస్ట్. హిందీ ఓనమాలు నేర్చుకుంది మాత్రం మోక్షదాచార్య ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే ఆచార్య సుమలత ఆచార్య ఎలా అంటే స్కూల్లో వరకు పాఠాలు ఓకే, స్కూల్ తరువాత మాకు ఎలాంటి సందేహాలు వచ్చినా కానీ మేము టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ సందేహాలు, అంటే లైఫ్లో వచ్చే సందేహాలు టీచర్ దగ్గరికి వెళ్తే టీచర్ మాకు సొల్యూషన్ చెప్పేవారు. అలా చాలా 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 మాకు హెల్ప్ చేశారు. అండ్ అందరికీ ఇక్కడ వచ్చిన వారికి అండ్ ఏ భారత్ టీచర్ గారు, ఎస్ భారత్ టీచర్ గారు అండ్ ఎన్ భారత్ టీచర్ గారు అండ్ రవి చెప్పినట్టు చిన్నప్పుడు శకుంతలాదేవి టీచర్, ఆ టీచర్లు అందరికీ మాకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు. అండ్ ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపడానికి ఒక మంచి. ఇక ఆ తర్వాత ఆచార్యులు విద్యార్థులతో తమ అనుభవాలు పంచుకున్నారు. కూడా నేను అడుగడుగునా మిమ్మల్ని గుర్తు చేసుకుని మా పిల్లల మీద నాకు ఎంత ప్రేమో ఈ పిల్లల మీద నాకు అంత ప్రేమ. ప్రతి పిల్లవాడిని అన్ని క్షణం ఏదో ఒక సందర్భంలో నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను.
ఏమనుకుంటున్నారు, ఈ శిశు మందిరంలో చదవటం వల్ల ఇది మా మాతృ సంస్థ, దీనివల్ల మాకు చాలా సంస్కారం వచ్చింది, నేను భవిష్యత్తులో బాగా సెటిల్ అయినాను ఇలా అనుకుంటున్నాను కదా. మేము కూడా అనుకున్నాం, మాకు కూడా ఇదే మాతృ సంస్థ అంటే విద్యాపీఠం. నేను పనిచేసింది కూడా ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు, 9 సంవత్సరాలు పనిచేశాను, ఇంకో 2-3 సంవత్సరాలు వేరే చోట కూడా చేశాను. కానీ ఎక్కువ విద్యాపీఠం మాకు మాతృ సంస్థ కిందే. తెలుగు భాషకు సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక 10 సంవత్సరాలు నలంద కాలేజీలో పనిచేస్తాను. 10th క్లాస్ తెలుగు టీచర్గా, ఇంటర్మీడియట్ తెలుగు టీచర్గా, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ చేసేసాను నన్ను వెళ్ళగానే. వాళ్ళు నన్ను ఎంత మెచ్చుకునే వాళ్ళంటే ట్రైనింగ్ ఇచ్చేవాడు. అంటే మనం పాఠం ఎట్లా చెప్పాలి, మిగిలిన ఐచ్ఛిక విషయాలు, పోరాటమని, ఆసనాలని, ఇట్లా అన్నీ మాకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము ఇదే స్కూల్లో మాకు పోస్ట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఇచ్చారు అసలు 2000-2001 బ్యాచ్ విద్యార్థులందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ శివనారాయణ గారు చెప్పినట్టు బయట ఈ ఆప్యాయతలు లేవు. వాళ్ళు చదువు కొంటున్నారు. కాబట్టి అక్కడ కొనేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వినియోగదారుడికి కొనుగోలుదారుడికి మధ్యలో ఉండే సంబంధం మాత్రమే ఉంటుంది. కానీ విద్యామందిర్లో, విద్యాపీఠంలో, శిశు విద్యామందిర్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ వినియోగదారుడికి కొనుగోలుదారుడికి మధ్యలో ఉండే సంబంధం కాదు, ఒక మాతృత్వ సంబంధం ఉంది. ప్రతి ఆచార్యులో మీరు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చూడగలిగినప్పుడు ఆచార్యులు మీలో వాళ్ళ పిల్లలను చూడగలిగారు. ఇటువంటి పరిచయమయ్యా ఈ స్కూలు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీళ్ళు సిస్టర్ కన్సర్న్ అంటారు. విద్యాభారతి అని దేశం మొత్తం ఉన్నటువంటి సంస్థ, అంత ఇన్స్పిరేషన్ తోటి మొదలైన సంస్థ. దాంట్లో భాగంగా సరస్వతి విద్యాపీఠం అని ఆంధ్ర ప్రాంతంలో మొదలైంది. మరి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మొదటి స్కూల్ మొదలైంది నిర్మల్లో. దాని తర్వాత రకరకాల బ్రాంచ్లు వచ్చినాయి. అందులో మా నాన్నగారు ఈ ఏరియాలో ఏదో ఒకటి చేయాలనేటువంటి స్ఫూర్తితోటి ఆ ఫోటో కూడా ఉంది మన స్కూల్లో, ఎప్పుడైనా వీలైతే చూడండి. ఫస్ట్ బ్యాచ్ మేమందరం 4 ఏళ్ల పిల్లలప్పుడు తీసుకున్నటువంటి ఫోటో. మా నాన్నగారు చెప్పినట్టు ఒక పెద్ద హాల్ ఇట్లనే ఉండేది, ఒక సత్రం అనుకోండి, ఆంజనేయ స్వామి గుడి సత్రం. సత్రంలో ఇక్కడనే కూర్చునేవాడు. అన్ని క్లాసులు ఇక్కడనే, ఒక కేజీ ఫస్ట్ సెకండ్ దాకా ఉండేది అనుకో. పెద్ద టీచర్ అని మదర్ టీచర్ అంటున్నారు ఇప్పుడు అందరూ. పెద్ద టీచర్ అని వాడు ఉండేవాడు ప్రిన్సిపల్ కింద. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, లక్ష్మీ కుమార్ టీచర్ ప్రిన్సిపల్ ఉండేవాడు. అట్లా సంఘ ప్రయాణంతో పాటు విద్యాభారతి ప్రయాణం మొదలైంది ఇక్కడ. మరి ఈ కాలనీ కూడా సంఘ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేశవరావు బలిరాం వ్యక్తివారు, వారి పేరు మీద పెట్టినటువంటి కాలనీ కేశవ నగర్. ఈ పేరు 40 ఇళ్ళు ఉండేవి, మరి ఇప్పుడంటే అపార్ట్మెంట్ అయిపోయాయి. ఆ 40 ఇళ్లలో మాది కూడా ఒక ఇల్లు. సో మరి స్కూల్ మొదలుపెట్టినప్పుడు మరి ఆ రోజున కాన్వెంట్ ఎడ్యుకేషన్ చాలా పాపులర్గా ఉండేది. ఇంగ్లీష్ అంతా అక్కడ క్రేజ్ ఉండేది. మా అన్నయ్య అక్కడికి స్కూల్ మొదలు పెట్టకముందే మా అన్నయ్య స్కూల్ స్టార్ట్ చేశాడు, విద్యోదయ. మరి ఇది మొదలుపెట్టినప్పుడు మరి సిద్ధాంతం ప్రకారం మనకి చదవాలి కదా, అందుకని మా నాన్నగారు మమ్మల్ని ఇక్కడ చేర్చారా ఎరేసారా ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మేమంతా ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాం. మీ దగ్గర చాలామంది రకరకాల ఫీల్డ్స్లో సెట్ అయినట్టు 83 ఫస్ట్ 10th అమ్మాయి, 84 నేను సెకండ్ బ్యాచ్. ఈ మొత్తం ఈ 50 ఏళ్ల స్వర్ణ జయంతి జరిగింది ఈ మధ్యకాలంలో. ఇక్కడ సక్సెస్ అయింది. ఎంతమంది వచ్చారో తెలియదు, ఇన్విటేషన్ ఉందో లేదో కూడా తెలియదు. సో అందులో ప్రధానంగా 2 వచ్చినాయి. ఒకటి, ఎంతమంది ఎన్ని చోట్ల సెటిల్ అయ్యారు. మీరు ఆ క్రాస్ సెక్షన్ స్లైసింగ్ అండ్ డైసింగ్ చూస్తే మోర్ దాన్ 50% అమెరికాలో ఉన్నారు, ఓ 20% మిగిలిన దేశాల్లో ఉన్నారు, యూకే, యుఏఈ. అందులో సగం మంది ఇంజనీర్లు, సగం మంది డాక్టర్లు. టాప్ ర్యాంకర్స్ రాష్ట్రంలో అలా యునైటెడ్ ఏపీలో మా తమ్ముడు రాఘవేంద్ర 10th క్లాస్ నా హోల్డర్ ఇక్కడ ఎంబీబీఎస్. నా ముందర సీనియర్ జ్యోత్స్న ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. నా తర్వాత మా తమ్ముడు తర్వాత బ్యాచ్ ఇంకో అమ్మాయి పద్మజ, వాడ చెల్లెలే అమ్మాయి కూడా 9th ర్యాంక్ హోల్డర్ ఎంబీబీఎస్లో. గత 3 ఎంబీబీఎస్. సరే మాలాంటి వాడు ఇంజనీర్లో 100 దగ్గర నుంచి 1200 ర్యాంక్
వీళ్ళందరూ కూడా సెటిల్ అయిన వాడు. సరే నేను సాఫ్ట్వేర్ సైడ్ ఇస్తాను, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మా అబ్బాయి కూడా సంఘ సైన్స్ వాడు సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు. అంటే మీరు ఇలా చూసుకుంటే ఇప్పుడు రిపోర్టర్స్ ఉన్నారు, పోలీస్ వాడు ఉన్నారు. అంటే సంఘ శక్తి సమాజంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడి 100 సంవత్సరాలు ప్రయాణం చేసి 100 సంవత్సరాలు ఎన్నో రకాల ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని ఈ తరంగా తీసుకొచ్చింది. దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలంటే మన భాగస్వామ్యం ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచించండి. పంచ పరివర్తన అనే ఒక కార్యక్రమం వచ్చింది మనకి నెక్స్ట్ చేయాల్సింది. రోజు ఫ్యాక్టరీలో తెలుస్తుంది. వాటిల్లో కూడా మెయిన్గా చెప్పాల్సిన సామాజిక సమస్య, కుటుంబ ప్రబోధనము, పర్యావరణము, నియమపాలన, స్వదేశీ క్లుప్తంగా చెప్పాలి. దీనికి అన్ని రకాల ఎలాబరేషన్స్ ఉన్నాయి. ఎవరు తీర్పులు చెద్దు కానీ ప్రస్తుతం మీ కార్యక్రమం ఇంటర్ప్రిట్ చేయడానికి ఇష్టం లేదు. మీరు ప్రొసీడ్ అవ్వండి. నేను మళ్ళీ మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నేను ప్రస్తుతం దీనికి పూర్వ విద్యార్థి పరిషత్ చూస్తున్నాను. సో ఎప్పుడైనా సూచనలు కావాలంటే నా నెంబర్లు ఉన్నాయి, ఎప్పుడైనా వస్తాను. ఒక పెన్ను లాగా తయారు చేసి గురువు యొక్క గుణాలు రాస్తూ ఉంటే ఆ పెన్ను విరిగిపోయింది, కాగితం అయిపోయింది, శాహి అయిపోయింది అని గురువు యొక్క గుణాలు మిగిలిపోయింది అని నాకు కూడా మనందరినీ చూస్తుంటే కబీర్దాస్ పోయిన దాంట్లో ఒక 0% అన్నా నాకు ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఆచార్యులు మాట్లాడిన తర్వాత అందరం లంచ్కి వెళ్ళాం. లంచ్కి సంబంధించి ఆచార్యుల కోసం ప్రత్యేకంగా డైనింగ్ని ఏర్పాటు చేశాం. వాళ్ళ వద్దకే అన్ని ఆహార పదార్థాలను తీసుకొచ్చి వడ్డించాం. అది మా అందరికీ ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత మేమంతా భోజనం చేస్తున్న సమయంలో పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆపాత మధురాలని గుర్తు చేసుకున్నాం. అనంతరం ఆచార్యుల కాళ్ళు కడిగి వారికి సన్మాన కార్యక్రమాన్ని చేశాం, జ్ఞాపికలను అందించాం. ఆ తర్వాత ఆచార్యుల చేతుల మీదుగా మేము కూడా జ్ఞాపికలను తీసుకున్నాం. సో చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా. అనంతరం అందరం అక్కడ ఫోటోలు తీసుకున్నాం. ఆ జ్ఞాపకాలను ఫోన్లో బంధించుకుని ఇక బాధాతప్తమైన హృదయంతో తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరాము. సమయం తక్కువగా ఉన్న మేము పిలవగానే వచ్చిన ఆచార్యులకు, మా తోటి మిత్రులకు, పాఠశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించుకుంటాం అనగానే అంగీకరించిన కేశవనగర్ ప్రధానాచార్యులకు, మిగతా అందరికీ పేరు పేరున మా బ్యాచ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.